సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, కొన్ని ప్రముఖ ఛానల్లో కూడా వర్క్ చేశారు. సో మీరు ఆ వృత్తిని వదిలిపెట్టేసి ఈ వృత్తికి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు మీకు ఆ ఇన్స్పిరేషన్ అంటే అది ఎందుకు అది అనిపించింది? అది పెద్ద చరిత్ర, చాలా చరిత్ర ఉంది, నా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే మెడిటేషన్ పవర్స్ ఏంటి, ఒకప్పుడు ఏమీ లేవు అనే పరిస్థితి నుంచి ఇది రావడానికి నేనేళ్ళు పనిచేశాను. ఇంకా నా సర్వీస్ ఒక 4-5 ఏళ్ళు ఉన్నానగానే ఆ వృత్తి వదల నేను నా జర్నలిజం కొనసాగుతూనే ఉంది. జర్నలిజం చేసుకుంటున్నాను, కొనసాగుతున్నాను. నా ఇంటర్వ్యూలో బోల్డ్ ఛానల్స్లో ఉంటాయి, నా పేరు కొడితే వస్తాయి. నా వృత్తిగానే ఉంది, ఇది నా ప్రవృత్తి. కరెక్ట్ సబ్జెక్టు ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ కానీ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మనం ఎలా అన్వేషించాలి, షట్చక్రాలు అంటే ఏమిటి, ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి, మన శ్వాసతో ఎలా జీవితం ముడిపడి ఉంది, ఈ సబ్జెక్ట్ అన్నీ కూడా మన ముందు వీడియోలో రాబోతున్నాయి. చాలా విషయాలు, అసలు యోగులు ఎంతకాలం బతికారు, శరీరంతో ఉన్న హిమాలయాల్లో అసలు యోగులు ఉన్నారా లేరా, ఇప్పుడు స్వామి రామ పుస్తకాలు కానీ, పరమహంస యోగానంద రాసిన ఒక యోగ ఆత్మకథ కానీ, ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. రామ్తా రాసిన పుస్తకాలు కానీ, మరి యూ ఫర్ ఎవర్ అనే బుక్, మీకు చాలా అంశాలు దొరుకుతుంది. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవి మనకి చాలా స్పిరిచువల్ సంస్థల్లో కూడా ఈ రకమైన సాహిత్యం ఉంది. ఒక పారాసైకాలజీ అనే సబ్జెక్ట్కి వెళ్తుంది. పునర్జన్మల మీద పరిశోధన చేస్తున్న డాక్టర్లు ఉన్నారు, అసలు పునర్జన్మలు ఉన్నాయని చెప్తున్నారు. పూర్వజన్మ, గత జన్మలు కానీ, ఇప్పుడున్న జన్మలు కానీ, రాబోయే జన్మలు కానీ, దీని మీద స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు, లేరనడానికి లేదు. కాబట్టి దేంట్లో ఎంత నిజం ఉంది, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఇప్పుడు మన దాకా నేను పేరుతో ఉన్నారు, మీరు గత జన్మలో సౌందర్య అని చెప్పామనుకోండి, ఆధారం ఏంటి? అవును, ఆధారం లేదు కదా. మీరు పుట్టినప్పుడే సౌందర్య గారి భూమి మీద ఉన్నారు కదా. అవును. అది ఇంకోటి పునర్జన్మ సిద్ధాంతంలో నాకు లాజికల్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారండి. 84 లక్షల జీవరాశులు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయని చెప్తారు. 84 లక్షల జీవరాశులు 84 లక్షలే ఉండాలి కానీ మరి 90 లక్షలు అవ్వకూడదుగా. పునర్జన్మలు ఉంటే ఒక జీవి మారి ఇటు పుట్టిందనుకోండి, అంతే ఫిక్స్ అయ్యి ఉండాలి. అంతే కదా. మరి జనం పెరిగిపోతా ఉన్నారేంటి, ఇంతమంది ఎలా పెరిగారు? పూర్వజన్మలో అవన్నీ ఉంటే అంతే ఉండాలి కదా. అక్కడ పనిపోయి ఇక్కడ పుట్టి ఇట్లా చేస్తే పోనీ గత జన్మలో మీరు పావుగా పుట్టి ఈ టైంలో మనిషిగా పుట్టారనుకుందాం, క్యాల్కులేషన్ చేసుకుంటే ఆ ఫిగరే ఉండాలి కదా అంట. చాలా లాజికల్గా చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. కొంతమంది స్వామీజీలు కూడా సమాధానం చెప్పలేరు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉంటారు, రమణ మహర్షి గారి గురించి మనం చదువుకున్నాము తెలుసు, లేదా రామకృష్ణ పరమహంస గారి గురించి తెలుసు మనకి. మరి రమణ మహర్షి గారికి ఆయన క్యాన్సర్ పుండు ఉంటే దాని మీద అవి తింటుంటేనే ఈ శరీరం నేను కానప్పుడు నాకెందుకు ఇదని ఆయన ఎవరు లేదు చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇదంతా ఆధ్యాత్మిక సత్యాలు, ఇవన్నీ డీప్గా వెళ్ళిపోతాయి. నేను ఆస్ట్రాలజీ అనేది ఒక చిన్న భాగం అండి, ఆధ్యాత్మికతలో ఆస్ట్రాలజీ అనేది చిన్న పావు వంతు మాత్రమే. పావు అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఆధ్యాత్మికత విస్తృతంగా ఉంటుంది. మీరు అన్ని సాధన చేసి ఉన్నారనుకోండి, మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. మీరు సహస్రార చక్రానికి మీ కుండలిని శక్తి చేరుకున్నప్పుడు మీరు భగవంతుడికి ఈక్వల్గా ఉంటారు. మీరు అంత శక్తి అష్టసిద్ధులని సిద్ధిస్తూ ఉంటాయి. అలా సిద్ధించిన వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోతాయి కదా, చూడగానే చెప్పేస్తారు కొంతమంది. ఇప్పుడు శారద గారి గురించి నేను శారద గారిని ఇంటర్వ్యూ చేశాను చెన్నై వెళ్ళినప్పుడు. మరి శ్రీశైలం వెళ్ళినప్పుడు సడన్గా నేను ఆ ఇంటర్వ్యూలో చూడండి, మన అన్న ఎన్టీఆర్ ఛానల్లో ఆ ఇంటర్వ్యూలో ఉంది. సడన్గా ఒక వ్యక్తి తర్వాత అదృశ్యం వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఈవిడిని అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు ఆవిడతో. ఇట్లాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి, చాలామంది ఆర్టిస్టులకు ఉన్నాయి. అవి కూడా ముందు మన ఛానల్లో కూడా కొన్ని వస్తాయి, కొంతమందితో నా అనుభవాలు అవన్నీ వస్తాయి. కాబట్టి నాకు తారసపడటం కోసమే చేస్తున్నాను. మీకు తారసపడినా లేకపోతే మన ఇష్ట టైం సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన సమాచారం మనకు చెప్తే, మెసేజ్ చేస్తే చాలు, మనం వెళ్ళి వాళ్ళ మీద నేను స్టడీ చేస్తా. నాకు ఆస్ట్రాలజీ గురించి తెలిసింది, డబ్బులు నేనే కట్టి స్టడీ చేశా ఆయన్ని. నాకైతే ఆయనలో ఏ ప్రత్యేకత దొరకలేదు. నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా టైమ్ ఆఫ్ బర్త్ ఇది, నా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది, మీరు చెప్పండి నేను చెప్పినప్పుడు. ఏదోదో చెప్పి మీరు అవసరం రికార్డ్ చేసుకోండి అని చెప్పి ఏదో చెప్తే మనం ఎలా, అలా కాదు. అందుకని చెప్పేది మంచి వాళ్ళని తీసుకొద్దాం, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. కొంతమందికి వాస్తులో నిష్ణాతులు ఉంటారు, కొంతమంది వైద్యపరంగా క్యాన్సర్ సంబంధించి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు, జ్యోతిషపరంగా దానికి కారణాలు ఏంటి చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయండి. అంటే మీరు ఒక జర్నలిజంతో పబ్లిక్ ప్రేక్షకులకి ఎలాంటి సేవ అయితే అందిస్తున్నారో, ఆధ్యాత్మికంగా కూడా మీరు కొన్ని సేవలను కేవలం అంతే, దీన్ని విస్తృతపరచాలనే ఉద్దేశం. ఎందుకంటే మనకి అయిపోయిందండి 60 సంవత్సరాల్లో దాటిపోయాం. మనం దాటిపోయిన తర్వాత జనానికి మనం ఏం చేసామంటే ఏమీ లేదు. మన కోసం బతికాం. ఇప్పుడు మన కోసం బతికాము, మన పిల్లల కోసం బతికాము. అట్లా కాదు. ఇక మనకు 60 సంవత్సరాలు దాటిందంటే
మనం ఈ భూప్రపంచం మీద జన్మ తీసుకున్నందుకు మనం ఏం చేసాం, ఎలాంటి మార్గదర్శకం చేసాం, మనం జనాలకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎవరు మార్గం చూపామా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. మళ్ళీ దీని మీద కామెంట్లు పెట్టేవాళ్ళు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఉంటారు. బాబు నువ్వు చూసాంలే బాబు. మంచి ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టారు, కానీ జనాల నుంచి వచ్చే కామెంట్స్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అదేనండి, అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కామెంట్లు ఉంటేనే వీడియో వెళ్తుందని చెప్తూ ఉంటారు. నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళని గౌరవపరుస్తూ కొన్ని కామెంట్లు పెడుతున్నారు. అది మంచిది కాదు. వయసులో పెద్దవాళ్ళని గౌరవించడం అనేది మన సంప్రదాయం. మన వయసు రీత్యా చాలామంది వాళ్ళ మీద కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. యాంకర్ మిమ్మల్ని కూడా అన్నారు, ఇట్లా గుడ్లు ఎవరు చూస్తుందండి యాంకర్. చాలా కామెంట్స్ వచ్చాయి సార్. దాంట్లో సరిదిద్దుకోవాల్సినవి సరిదిద్దుకుంటాను సార్, కానీ సరిదిద్దుకోలేనివి కూడా కొన్ని ఇబ్బందికరంగా పెడితే మటుకు వాటికి మనం ఏం చేయలేము. అదే వాళ్ళ అజ్ఞానానికే వదిలేయడం. ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం, ఇప్పుడు నేను యాంకర్గా కూడా నేనే కూర్చుంటాను. నేను ఆస్ట్రాలజర్ని యాంకర్ని కూడా. ఎందుకు కూర్చుంటానంటే, నేను ఈ సబ్జెక్ట్ని అడగమని మీకు చెప్పాను అనుకోండి, మీరు ఒక ఆస్ట్రాలజర్ని బాగా నిష్ణాతుని మీరు ఇంటర్వ్యూ చేయగలరా? చేయలేరు కదా. నేను పక్కన కూర్చొని చెప్పి ఆ ఎడిటర్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మీరు వద్దండి అని చెప్పి నేనే కూర్చుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను జనరల్గా. అప్పుడు ఏమవుతుందంటే అడిగే నాకేం తెలియదు, నాకేం తెలియపోయినా పర్లా, నాకేమీ తెలియదు అనే భావన ఉంటుంది, వాళ్ళకి వ్యక్తమవుతూ ఉంటుంది. నా మీద ఎలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు అంటే, నేను ఈ మధ్యన ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న ఛానల్ ఇది క్రియేట్ చేసి 2021లో ఇప్పుడు క్రియేట్ చేశా ఛానల్ని. ఇప్పుడు లైవ్లో నాకు వృత్తిపరంగా నేను బిజీగా ఉండటం వల్ల కుదరలా నాకు ఎలాంటి కామెంట్లు పెడుతున్నారంటే, అది చెప్పేవాడిని చెప్పు, నువ్వు మధ్యలో అడ్డం తగులుతావేంటి యాంకర్గా అంటే. నా ఉద్దేశం ఏంటంటే, సబ్జెక్ట్లోంచి మళ్ళీ ఇంకో సబ్జెక్టులకు వెళ్లకుండా ఆ వీడియో ఎప్పుడు ఇప్పుడు నేను అదే పనికి నేనే మాట్లాడుతున్నాను అనుకోండి, సపోజు మళ్ళీ నేను చెప్పదలసిన విషయాలకు మీరు అడ్డం పడ్డారనుకోండి, నేను డివేట్ అయిపోయే ప్రమాదం నాకు ఉంది. చూసే వాళ్ళకి ఈయనే మాట్లాడుతున్నారు ఏంట్రా బాబు అని అనుకుంటారు. కాబట్టి మధ్యలో ఏదన్నా కొద్దిగా డివేట్ చేసి పెడదామనే ఉద్దేశంతో మనం జనరల్గా నా వీడియోలు చూడండి, మన చాలా ఛానల్స్లో సినిమా వాళ్ళు చేసినాయి, నేను ఇప్పుడు మధ్యలో అడ్డం పడను, చెప్పేవాడిని పూర్తిగా చెప్పనిస్తాను. కానీ అట్లాంటిది నాకే యాంకర్గా ఆస్ట్రాలజీల పరంగా చేసుకుంటే మాత్రం నేనే చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది కామెంట్లని. మేమెంత సార్ ఇంకా కాబట్టి అంటే కామెంట్లు పెట్టడం మంచిదే, కామెంట్లు పెడితేనే వాట్ తెలుస్తుంది. కాకపోతే కన్స్ట్రక్టివ్గా కామెంట్లు ఉండాలి. కొత్త సబ్జెక్ట్ తెలుసుకునే టైప్లో. ఇప్పుడు పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు, ఆయన నుంచి ఇంకేమైనా తెలుసుకుంటే బాగుంటుంది, డౌట్లు పెట్టాను అనుకోండి. మెయిన్ అది సార్, ఇప్పుడు మనకున్న డౌట్స్ని ఇప్పుడు మీరు అడగలేరు డైరెక్ట్గా, మీరు కామెంట్ రూపంలో అది పెడితే ఆ క్వశ్చన్స్ మనం అడుగుతాం కదా. మీరు ఏదో ఆయనకి ఎవరికో ఫీజులు కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అట్లా కాకుండా ఇబ్బంది పడే కన్నా మీకు ఉన్న డౌట్ ఏంటో నేను అదే చెప్పి చాలామంది ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎంతమందికి ఫోన్లు పెట్టాను ఇబ్బంది పడుతుంటారు. ఆయనకి పలానా ఇంతని ఫీజు అని చెప్పామనుకోండి, సపోజ్ భయపడతారు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మెసేజ్ పెట్టండి, మీ మెసేజ్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు ఏమైనా సమాధానం. ఇప్పుడు కేసరి గారి గురించి చాలామంది ఫోన్లు పెడితే కేసరి గారు చెప్పారు పర్టికులర్గా, నా ఉద్యోగం ఇది కాదండి, నా చార్టెడ్ అకౌంటెన్సీ నేను చేసే చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తాను, కాబట్టి అవి వద్దంటే నేను అయినా సరే నాకు మెసేజ్ పెట్టమని చెప్పాను కొంతమందిని. నేను ఫార్వర్డ్ చేస్తాను, ఆయన నెంబర్ ఇవ్వను అని చెప్పా, ఆయన ఫార్వర్డ్ చేస్తూ ఉంటా. ఆయన ఏమైనా దానికి ఏమైనా చెప్పారనుకోండి, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. అట్లా ఉండాలి, కానీ ఇట్లా అదే పనిగా వాళ్ళని ఆడుకోవడం కరెక్ట్ కాదు. అదండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో మంచి సందేశాన్ని అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైం. థ్యాంక్ యూ.